అందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఈ రోజు జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు మీ జీవిత భాగస్వామి భావాలను గౌరవించాలి. ప్రతికూల దృక్పథం ఉన్న వ్యక్తుల నుండి సలహాలు తీసుకోవద్దు. మితిమీరిన పని ఒత్తిడి వల్ల మీరు అలసిపోవచ్చు. మీరు ఆకస్మిక ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవచ్చు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు. ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. విలువైన వస్తువులను సురక్షితంగా ఉంచుకోండి. వ్యాపారం జరుగుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. మీరు తీరిక లేకుండా ఉంటారు. ఊహించని ఖర్చులు తలెత్తుతాయి. మీరు రుణం తీసుకోవలసి రావచ్చు. మీ మాటలను అదుపులో ఉంచుకోండి. ఇతరుల నుండి నెరవేరని అంచనాలు నిరాశకు గురి చేస్తాయి. పనులు ఆలస్యం అవుతాయి. ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. కుటుంబ సమస్యలు కొనసాగుతాయి. ఈ రోజు మీకు చాలా మంచి రోజు కాబోతుంది. మీ ప్రత్యేకమైన విషయాలను ఎవరితోనూ పంచుకోవద్దు. ఈరోజు మీ అమ్మగారి సలహా మేరకు తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు మీరు మీ దినచర్యకు దూరంగా ప్రకృతిలో అందమైన లోయలో ఎక్కడైనా సమయం గడుపుతారు. మతపరమైన కార్యకలాపాలపై మీ ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులు ఈరోజు కంప్యూటర్ కోర్సు నేర్చుకోవాలని భావిస్తారు. పరిపాలన సేవల్లో పనిచేసే వారికి ముఖ్యమైన పనులు అప్పగించే అవకాశం ఉంది. మీరు మీ పిల్లలతో ఎక్కువ సమయం గడిపే అవకాశం మీకు లభిస్తుంది. ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విజయాలు సాధిస్తారు. ఇవి పెరిగిన బాధ్యతలను కూడా తెస్తాయి. అందువల్ల భావోద్వేగంతో వ్యవహరించకుండా వివేకంతో నిర్ణయాలు తీసుకోండి. దగ్గర బంధువుతో ఆస్తి విషయమై గంభీరమైన ప్రయోజనకరమైన చర్చలు జరిగే అవకాశం ఉంది. ఇంట్లో మతపరమైన కార్యక్రమాలు ఏర్పాటు చేయబడతాయి. వ్యక్తిగత విషయాల్లో కొంత గందరగోళం తలెత్తవచ్చు. కుటుంబ సభ్యున్ని కొనసాగుతున్న సమస్యల వల్ల మీరు కలత చెందవచ్చు. ప్రస్తుతానికి ప్రయాణ సంబంధిత కార్యకలాపాలను వాయిదా వేయడం మంచిది. ఈ కార్యకలాపాలు సమయాన్ని వృధా చేయడం తప్ప చెప్పుకోదగ్గ ఫలితాలను ఇవ్వవు. వ్యాపారంలో సవాళ్లు సమస్యలు కొనసాగుతాయి. పనిని నిర్వహించడం చాలా శ్రమతో కూడుకున్న పని, కానీ మీ కష్టానికి మంచి ఫలితాలు లభిస్తాయి. మీ అవగాహనతో ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుంటారు. భార్యాభర్తల మధ్య సఖ్యతతో కూడిన సంబంధాన్ని కొనసాగించండి. ప్రేమ సంబంధాలలో మీ భాగస్వామితో నిజాయితీగా ఉండడం సన్నిహిత్యాన్ని పెంచుతుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది, కానీ ప్రస్తుత ప్రతికూల వాతావరణం పట్ల జాగ్రత్తగా ఉండడం ముఖ్యం. జీవిత ప్రయాణంలో ప్రతి అడుగు ఆశాజనకంగా ఉండాలని మనం కోరుకుంటాము, కానీ కాలగమనంలో కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితులు ఎదురవ్వడం సహజం. ఈ రాశి వారికి ఈరోజు పురోభివృద్ధిలో కొంత బంధకుడితనం లేదా ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. వృత్తిపరమైన రంగంలో మీరు ఆశించిన వేగం కనిపించకపోవచ్చు. ఈ రాశి వారు ఈరోజు సహనంతో ఉండాలి. విచక్షణను పరీక్షించుకోవాలి. ప్రతికూలతను చూసి అధైర్యపడకుండా అవి కేవలం తాత్కాలికమేనని గుర్తించడం మంచిది. మీ ప్రయత్నాలలో ఎక్కడ లోపం జరిగిందో విశ్లేషించుకోవడానికి ఇది సరైన సమయం. పరిస్థితులు అనుకూలించినప్పుడు మౌనంగా ఉండి అంతర్మదనం చేసుకోవడం వల్ల భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవచ్చు. వ్యక్తిగత జీవితంలో వాహన సౌఖ్యం వంటి భౌతిక సుఖాలు మీకు కొంత ఉపశమనాన్ని కలిగిస్తాయి. కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీ మనసులోని ఆందోళన తగ్గించడానికి సహాయపడుతుంది. బంధుమిత్రులతో సంభాషించేటప్పుడు సంయమనం పాటించడం చాలా అవసరం. ఎందుకంటే చిన్నపాటి అపార్థాలు కూడా మనశ్శాంతిని దెబ్బతీస్తాయి. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం శ్రేయస్కరం. ముఖ్యంగా ప్రయాణాలు అప్రమత్తంగా ఉండాలి. మీ కుటుంబ బాధ్యతలను నిర్వర్తించేటప్పుడు ఓర్పును ఆయుధంగా వాడుకోండి. ఇతరుల నుండి ఆశించే అంచనాలను తగ్గించుకుంటే సంబంధాలలో మాధుర్యం పెరుగుతుంది. కష్టకాలంలో కుటుంబం ఇచ్చే అండదండలే మీకు నిజమైన సంపదగా మారుతాయి. మీకేవైనా సమస్యలు ఎదురైతే మిమ్మల్ని మరింత దృఢంగా మార్చడానికి వచ్చిన పాఠాలుగా భావించండి. వృత్తిలో భయపడకుండా ముందడుగు వేయండి. మీ అంతర్గత శక్తిని పుంజుకోవడానికి ప్రయత్నించండి. భౌతిక సౌకర్యాలు ఉన్న మానసిక ప్రశాంతతను కాపాడుకోవడం మీ చేతుల్లోనే ఉంది. అనవసరమైన ఆలోచనలకు దూరంగా ఉండి ధ్యానం లేదా ఆధ్యాత్మిక చింతన వైపు దృష్టి మళ్లించండి. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు, కాబట్టి ఈరోజు గడిచిపోయిందని నమ్మకంతో ఉండండి. మీ ప్రయత్నాలను ఆపకుండా సరైన సమయం కోసం వేచి ఉండడమే ఈరోజు మీరు నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం. ఈరోజు ఈ రాశి వ్యాపారులకు అంత లాభదాయకం కాదు, కాబట్టి మీ జేబుపై ఒక కన్నేసి ఉంచండి మరియు అనవసరమైన ఖర్చులను నివారించండి. వ్యాపారంలో మీరు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపడితే సమస్యలు తప్పవు. మీ జీవిత భాగస్వామితో మెరుగైన అవగాహన మీ జీవితంలో ఆనందం, శాంతి మరియు శ్రేయస్సును తీసుకువస్తుంది. ఈరోజు మీ ప్రేమకు ప్రేమ మరియు శృంగారంతో ప్రతిస్పందన లభిస్తుంది. జాగ్రత్తగా సంభాషించడం అవసరం.
మీ జీవిత భాగస్వామి ప్రేమ సహాయంతో మీరు జీవితంలోని సవాళ్లను సులభంగా ఎదుర్కోగలుగుతారు. ఈరోజు ఒక స్నేహితుడు మిమ్మల్ని ఎంతగానో ప్రశంసించవచ్చు. ఈరోజు ఆనందంతో స్నేహితులను కలవడంతో ప్రారంభం అవుతుంది. మీ జీవితంలోకి ఇతర వ్యక్తులు కూడా ప్రవేశించవచ్చు. ఒక యాత్ర లేదా ప్రయాణం ప్రణాళిక చేయబడవచ్చు. అయితే మధ్యాహ్నం తర్వాత జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీ మాటలను దురుపయోగం చేయకుండా జాగ్రత్త వహించండి, ఎందుకంటే ఇది వాదనలకు దారి తీయవచ్చు. శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండండి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీరు ఆధ్యాత్మిక విషయాలపై తీవ్ర ఆసక్తిని కనబరుస్తారు. ఈ రాశి వారికి చాలా సానుకూలమైన రోజు కాబోతుంది. మీ కష్టానికి తగిన ఫలితం లభించే అవకాశం ఉంది. మరియు మీరు చాలా కాలంగా చేస్తున్న పని ఫలితాలను ఎప్పుడు చూస్తారు. పనిలో మీ సహోద్యోగులు మీ ఆలోచనలను అభినందిస్తారు. దీనివల్ల జట్టులో ఐక్యత మరియు సమన్వయం పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడవచ్చు. మీరు పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే ఇదే సరైన సమయం. కానీ ఎలాంటి నిర్ణయాలు తీసుకునే ముందైనా తప్పకుండా జాగ్రత్తగా ఆలోచించండి. మీ సహనం, అవగాహన మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. మీ వ్యక్తిగత జీవితంలో మీ కుటుంబంతో సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. వారి సాంగత్యంలో మీరు సంతోషంగా ఉంటారు. మీ మధ్య ఏవైనా పాత అభిప్రాయ భేదాలు ఉంటే వాటిని పరిష్కరించుకోవడానికి ఇదే సరైన సమయం. మీ మొత్తం ఆరోగ్యం బాగుంటుంది, కానీ కొంత జాగ్రత్త అవసరం. క్రమమైన వ్యాయామం మరియు సమతుల్య ఆహారం మీ శక్తిని నిలుపుకోవడానికి సహాయపడుతుంది. బీమా లేదా పన్ను సంబంధిత విషయాలు పరిష్కరించబడతాయి. ఈరోజే డబ్బు అప్పుగా ఇవ్వడం మరియు పత్రాలు లేని లావాదేవీలు చేయడం మానుకోండి. దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఆలోచిస్తున్నవారు ఈరోజు అనుకూలమైన ఫలితాలను ఆశించవచ్చు. ఈరోజు మీ కార్యాలయంలో సానుకూల వాతావరణం మీ మానసిక స్థితిని ఉల్లాసపరిచి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఈరోజు కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. మీరు అందరితో కలిసి ప్రత్యేకమైన క్షణాలను ఆస్వాదిస్తారు. ఈరోజు మీ ఆరోగ్యాన్ని నిర్వహించుకోవడంలో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇది మిమ్మల్ని విశాల దృక్పథంతో జీవితాన్ని గడపడానికి స్వేచ్ఛనిస్తుంది. మీరు ఒంటరిగా ఉన్నట్లయితే ఈరోజు మీ ప్రేమ సంబంధాలలో మరింత ఆత్మవిశ్వాసంతో స్వతంత్రంగా ఉన్నట్లు భావిస్తారు. నేటి వైవాహిక జీవితంలో మీ సంబంధంలోని ప్రేమ మరియు గౌరవం ఆధారంగా సంతోషాన్ని, శ్రేయస్సును అనుభవించే అవకాశం ఉంది. డబ్బు విషయంలో మీరు సరైన బడ్జెట్ను పాటిస్తారు. సమాజంలో మరియు సహోద్యోగుల మధ్య మీ పని ప్రశంసించబడుతుంది. వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవద్దు. అలాగే మీ శక్తిని ప్రస్తుత పనులపై కేంద్రీకరించండి. ఇంట్లో వాతావరణం ఆనందం, శాంతితో నిండి ఉంటుంది. భార్యాభర్తల మధ్య సరైన సమన్వయం ఉంటుంది. ప్రేమ సంబంధాలలో నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఈరోజు మీకు సంతృప్తికరంగా ఉంటుంది. మీరు సంతోషంగా ఉంటారు. మీరు అనుకున్న పనులు పూర్తవుతాయి. మీకు ఒక సహోద్యోగి నుండి ఆర్థిక సహాయం అందవచ్చు. పాత ప్రాజెక్టులపై పని పురోగమిస్తుంది. పదోన్నతి మరియు కొత్త అవకాశాలు రావచ్చు. మరియు మీ కష్టానికి గుర్తింపు లభిస్తుంది. ఒక బృందంతో కలిసి పనిచేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఒక కొత్త ప్రాజెక్టు లేదా బాధ్యత గురించి చర్చలు జరగవచ్చు. అందులో మీ అభిప్రాయానికి ప్రాముఖ్యత ఉంటుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి మరియు పెద్ద నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోండి. మీకు సన్నిహితులైన వారితో ఆర్థిక విషయాలను బహిరంగంగా చర్చించడం మంచిది. మీ ఆరోగ్యం కోసం ఒక క్రమబద్ధమైన దినచర్యను పాటించండి మరియు పనితో మిమ్మల్ని మీరు అధికంగా శ్రమించుకోవద్దు. ఈరోజు సంపద మరియు శ్రేయస్సు యొక్క పరిమళం మిమ్మల్ని చుట్టుముడుతుంది. పాత స్నేహితుడిని కలిసే అవకాశం ఉంది. మీ హృదయానికి శాంతిని చేకూరుస్తుంది. మీ బలహీనతలను గుర్తించి వాటిని మెరుగుపరుచుకోవాల్సిన సమయం ఇది. మీ ఆహారపు అలవాట్లలో కొంత నియంత్రణ పాటించండి, లేకపోతే మీ ఆరోగ్యం దెబ్బతినవచ్చు. ఇంటికి కొత్త అతిథిరాక వాతావరణాన్ని ఆనందంతో నింపుతుంది, కానీ పని భారం మీకు కొంత ఇబ్బందిని కలిగించవచ్చు. ప్రభుత్వ పథకాల లబ్ధి పొందడం ఒక అదనపు ప్రయోజనం. ఈరోజు మీకు సమతుల్యంగా, సంపన్నంగా ఉంటుంది. మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో మీరు నూతన శక్తిని పొందుతారు. మీకు ముఖ్యమైన విషయాలపై దృష్టి పెట్టడానికి ఇది సరైన సమయం. మీ ఆలోచనలు స్పష్టంగా, సానుకూలంగా ఉంటాయి. ఇది కొత్త ఆలోచనలు మరియు ప్రాజెక్టులపై పనిచేయడానికి మీకు వీలు కల్పిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. మీ లక్ష్యాల వైపు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. విజయం మిమ్మల్ని వెంబడిస్తుంది. ఆరోగ్యం విషయానికి వస్తే మీ దినచర్యలో ధ్యానం మరియు యోగాను చేర్చుకోవడం మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి మధ్యాహ్నం 1 తర్వాత అంతా మంచి జరుగుతుంది. మీకు కొన్ని శుభవార్తలు కూడా అందుతాయి. మీరు ఆనందంగా ఉంటారు. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 6, అదృష్ట రంగు వచ్చేసి లేత నీలం రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.